బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే అతను ఎవరై ఉన్నాడంటే ఒక ఇశ్రాయేలుకి రాజై ఉన్నాడు. అతనికి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడైన యెహోవా తెలుసు. తన పితరులు దేవునియందు భయభక్తి కలిగిన వారై ఉన్నారు కాబట్టి దేవునికి సంబంధించిన విషయాలన్నిటినీ ఎరిగిన రాజై ఉన్నాడు. అయితే అతను ఏం చేస్తున్నాడంటే ఎంత మాత్రం దేవునికి అనుకూలంగా ఉండటం లేదు. తాను దేవునికి అనుకూలంగా ఉండకుండా ఇంకా ప్రజల్ని కూడా ఎలాగా చేస్తున్నాడంటే మీరు కూడా దేవునికి అనుకూలంగా ఉండొద్దని చెప్పేసి వారికి తప్పుడు బోధలు నేర్పిస్తూ ప్రజల్ని దేవునికి దూరం చేస్తూ తాను భ్రష్టుడైపోతూ ప్రజల్ని కూడా భ్రష్టత్వంలోకి నడిపించే రాజుగా ఆ రాజు ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భం వచ్చింది, అతనికి శ్రమ సంభవించింది. అతనికి ఒక ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు అతను మోకరించి గోనె పట్ట కట్టుకొని దుఃఖిస్తూ బూడిదలో పొర్లాడుతూ దేవుని దగ్గర ఏడుస్తున్నాడు, వినయం ప్రదర్శిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఇంతవరకు నువ్వు నా దగ్గరికి రాలేదు, నువ్వు నా బిడ్డవి అయినప్పటికీ, నేను నియమించిన రాజువి అయినప్పటికీ నువ్వు ఎంత మాత్రం నాకు అనుకూలంగా లేవు. నేను కూడా ఇప్పుడు ఈ సమయంలో నేను విసర్జిస్తాను, నీ ప్రార్థన వినను, నీ శ్రమలో నీవే నశించిపో, నీ శ్రమ నీకే నష్టం తీసుకొచ్చింది, నాకు అనవసరం అని అనలేదు దేవుడు. ఎంత ప్రేమ గలవాడంటే మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు తన కుమారుని అర్పించిన ప్రేమ ఆయన ప్రేమ కాబట్టి అది ఆది నుంచి అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఆ రాజు విషయంలో దేవుడు అదే ప్రేమతో స్పందిస్తూ, సరే నీవు ఈ శ్రమలో నన్ను ఆశ్రయించడం నేను చూస్తున్నాను, నీ శ్రమలో నీవు వినయం ప్రదర్శించడం నేను చూస్తున్నాను, నువ్వు తగ్గించుకోవడం చూస్తున్నాను, నీ కన్నీళ్ళు చూస్తున్నాను, నీ కన్నీళ్లను నేను దాటిపోను అని చెప్తూ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ శ్రమ గడిచిపోతుంది, ఈ శ్రమ నిన్ను దాటిపోతుంది కానీ నిన్ను నశింపచేయదు. ఒకవేళ నీ పిల్లల తరాలు ఎవరైనా అవిధేయులు అవిశ్వాసులు ఉంటే అది వారికి సంభవిస్తుంది తప్ప నీకు మాత్రం ఏ హాని కలగదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మన శ్రమలో మనం దేవుని ఆశ్రయించే వారం అయితే ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని దేవుడు దాటిపోయేలా చేస్తాడు కానీ అందులో మనల్ని నశింపచేసే దేవుడు కాదు. ఆ రాజు ముందు చాలా భక్తిహీనుడు కానీ శ్రమ రాగానే చాలా భక్తి ప్రదర్శించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ శ్రమ తీరిపోయిన తర్వాత అదే భక్తిని అతను కొనసాగించలేదు కానీ ఏం చేసినాడంటే మరలా తిరిగి దేవునికి వ్యతిరేకంగానే నడుస్తున్నాడు. కొన్ని సందర్భాలు మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం కదా. శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, మనకి ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు ఎంతో భక్తి చేస్తుంటాం, దేవుని పాదాలు పట్టుకొని అసలు విడిచిపెట్టకుండా ఉంటాం. కానీ ఆ తర్వాత శ్రమ తీరిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా మన భక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది, దేవుని మీద ప్రేమ మనకు తగ్గిపోతూ వస్తుంది. కానీ మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఏకరీతిగా ప్రేమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక, ఆమేన్. ఆ రాజు మనలాగే ఏం చేస్తున్నాడు, శ్రమ తీరిపోయిన తర్వాత మరలా అవిధేయుడిగా ఉన్నాడు. మరలా శ్రమ వచ్చింది, యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు ఒక ప్రవక్తను ఆశ్రయిస్తున్నాడు. మరి నేను యుద్ధానికి వెళ్ళరాదా, దేవుడు ఏం సెలవిస్తాడు అని చెప్పేసి మరలా తిరిగి దేవుని ఆశ్రయిస్తున్నాడు, ప్రవక్తను ఆశ్రయించినప్పుడు దేవుడు మరలా నీవు శ్రమ వచ్చినప్పుడు నన్ను ఆశ్రయించినావు, శ్రమ తీరిపోయిన తర్వాత వదిలేసిపోయినావు, నీకెందుకు చెప్పాలి అని అనలేదు. కానీ మనం ఎన్ని మార్లు మనసు మార్చుకొని ఆయన వైపు తిరుగుతామో ఆ ప్రతిసారి కూడా మనల్ని దగ్గర తీస్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడే మనల్ని దగ్గర తీయకపోతే అసలు ఈరోజు మనం ఉండేవాళ్ళమా? కాదు కదా. ఎన్నో మార్లు అవిధేయత, ఎన్నో మార్లు దేవుని దృష్టికి వ్యతిరేకమైన జీవితమే జీవించినాం. శ్రమలో ఆశ్రయిస్తాం, శ్రమ తీరిపోయిన తర్వాత వదిలేస్తాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే ఆ రాజును కూడా దేవుడు ప్రేమించి అతని కొరకు చెప్తున్నాడు, ఈ యుద్ధానికి నువ్వు వెళ్తే అక్కడ చనిపోతావు కనుక నీ వెళ్ళొద్దు అని అన్నప్పుడు ఆ రాజుకు ఆ మాట ఇష్టంగా ఉండదు. లేదు, నేను యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పేసి అతనికి ఇష్టం కలుగుతుంది, ఆశ కలుగుతుంది. ఒకవేళ వెళితే అతను చనిపోతాడు కానీ అతనికి వెళ్ళాలని ఉంది. మరి అలాంటప్పుడు అతనికి వెళ్ళాలని ఉన్నప్పుడు తెగించి వెళ్తాడు. ఇక అలాంటప్పుడు దేవుని దగ్గర ఎందుకు మాట తీసుకోవాలి? ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు వ్యతిరేకమైన మాటే వస్తుంది అని అనుకున్నప్పుడు అది నేను పాటించలేను, దేవుడు నాకు ఇష్టం లేనిది చెప్తే నేను పాటించలేను అని అనుకున్నప్పుడు, దేవుని మాట మనం పాటించకపోయినప్పుడు మనం ఎందుకని దేవుని అడగాలి? మనం దేవుని మాట పాటించే వారం అయితే, ఆయన మాట వినే వారం అయితేనే ఆయన అడగాలి.
ఆయనేం అడుగుతామో, అడిగిన తర్వాత ఆయన చెప్పింది చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తాము. అలాగ మనం ఉండకూడదు. ఆ రాజు అలాగే చేసినాడు. దేవుడు చెప్పిన మాట కాకుండా వద్దన్న పనే చేస్తూ తను యుద్ధానికి వెళ్ళినాడు. అక్కడ ఒకరు గురి చూడకుండా కొట్టడం వల్ల బాణం అతని యొక్క గుండెల్లో దూరుకొని పోయింది. అక్కడికక్కడే అతను సాయంత్రంలోగా రక్తస్రావంతో రక్తం అనేది తన శరీరంలో నుంచి వెళ్ళిపోయి కారిపోయి సాయంత్రంలోపు అతను చనిపోయినప్పుడు అతని యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయి. ఎవరు అర్థమై ఉంటుంది కదా, ఈ రాజు ఎవరు? అహాబు రాజు. అతను శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించినాడు. శ్రమ తీరిపోయిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా మరలా తన ఇష్టానుసారంగా జీవించినాడు. మరలా శ్రమ వచ్చింది, దేవుని ఆశ్రయించినాడు. దేవుడు ఇది మంచిది కాదు, ఇది 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 ఇట్లా ఇది అట్లా అని చెప్పేసి ఏది మంచో అది చెప్పే ప్రయత్నం చేస్తే వినే మనసు అతనికి లేదు. అలాగ తన ఇష్టానుసారంగా వెళ్ళినాడు, మధ్యంతరంగా జీవితాన్ని ముగించాడు. మనం అలా ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాడు. మనం శ్రమలో దేవుని ఆశ్రయించాలి. శ్రమ తీరిపోయిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని చిత్తమే ఎల్లప్పుడూ చేసే వారంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు.